హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. బాగున్నారా? నేనైతే బాగున్నా. ఇదైతే ఈరోజు మార్నింగు. నిన్న కొంచెం వీడియోలు పెడతలేను కదా. ఇప్పుడైతే రైస్ పెట్టేసిన ఫ్రెష్ అప్ అయిన తర్వాత కాకరకాయ కర్రీ చేద్దామని కాకరకాయలు అయితే చిన్న కట్ చేసుకొని దొడ్డు సాల్ట్ అయితే వేసుకొని హాఫ్ అన్ అవర్ నానబెట్టుకున్నా. ఇప్పుడైతే బీట్రూట్ కర్రీ చేస్తున్నా ఫ్రెండ్స్. దానికోసం తురుముకున్న బీట్రూట్ అయితే సన్నంగా. ఇప్పుడైతే ఆయిల్ వేసుకుంటున్నా. తర్వాత ఇందులో పోపు దినుసులు వేసుకొని ఫ్రై చేసుకుందాం. పోపు దినుసులు ఫ్రై అయిన తర్వాత వెల్లుల్లి రెబ్బలు అయితే కొంచెం చితక్కొట్టుకున్న దంచుకున్న. ఇప్పుడైతే వెల్లుల్లి రెబ్బలు వేసుకుందాం. వేసిన తర్వాత ఫ్రై చేసుకోవాలి అవి కూడా కొంచెం. తర్వాత ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత వేసుకుందాం. ఇప్పుడు ఆనియన్స్ వేసుకుంటున్నా చూడండి ఫ్రెండ్స్. తర్వాత కరివేపాకు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇది కొంచెం ఈ మధ్య హెల్త్లు బాగుంటలేవు ఫ్రెండ్స్. బ్లడ్ తక్కువ ఉంటుంది ఇంట్లో అందరికీ. ఇది తింటే కొంచెం ఇంప్రూవ్మెంట్ అవుతుంది కదా, అందుకనే బీట్రూట్ కర్రీ అయితే చేస్తున్నా. ఇప్పుడైతే కొంచెం ఫ్రై అవుతున్నాయి కదా. ఇప్పుడు బీట్రూట్ వేసుకుందాం ఫ్రెండ్స్. ఇది మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇంకా కలర్ చేంజ్ కావాలి. ఎంత మంచి రెడ్ కలర్, అసలు ఇట్లా ముట్టుకుంటేనే కలర్ అంటుతుంది. ఇది మామూలు మనం కట్ చేస్తే ఎట్లా ఉంటుంది రెడ్ కలర్. ఇప్పుడు కూడా కలర్ బాగుంది కదా. ఇది ఫ్రై అయిన తర్వాత కొంచెం కలర్ చేంజ్ అవుతుంది. బాగా మొత్తం మెల్లగా కలుపుకోవాలి. తర్వాత మగ్గ పెట్టుకుందాం జర్రసేపు. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, కారం, ఉప్పు వేసుకొని మగ్గ పెట్టుకోవాలి. మళ్ళీ మొత్తం ఉప్పు కారం దానికి పట్టేటట్టు. మంచిగా అయింది ఫ్రెండ్స్ కర్రీ. ఇప్పుడైతే సాల్ట్ వేసుకుంటున్నా. మొత్తం కలుపుకొని పెట్టుకుందాం. ఇంకా చిన్న మంట మీద పెట్టాలి ఫ్రెండ్స్. ఇది చిన్న మంట మీద స్లోగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడైతే కాకరకాయ కర్రీ చేస్తున్నా. బీట్రూట్ కర్రీ అయితే అయిపోయింది. కాకరకాయలు బాగా గట్టిగా విండేసుకున్నా. ఇప్పుడైతే ఆయిల్ వేసుకొని ఆనియన్స్ వేసుకుంటున్నా. ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసుకొని కరివేపాకు కూడా వేసుకోవాలి. ఇది కొద్దిగా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, ఎప్పుడు నేనైతే ఆనియన్స్లోనే వేస్తా అల్లం వెల్లుల్లి పేస్ట్. తర్వాత పసుపు వేసుకొని ఫ్రై చేసుకోవాలి మంచిగా. ఇది చాలా మంచిగా అయింది ఫ్రెండ్స్. అసలు తినని వాళ్ళు కూడా తింటారు, అంత టేస్ట్ అయింది. చేదు అనేదే లేదు అసలు. చిన్నపిల్లలైనా ఎవరికి ఇష్టం లేదో వాళ్ళు కూడా మంచిగా తింటారు, అంత టేస్ట్ ఉంది. ఇప్పుడైతే బాగా వండుకున్న కాకరకాయ ముక్కలు ఉన్నాయి కదా, అవి వేసుకొని అయితే ఫ్రై చేసుకుంటున్నా. ఇవి కూడా కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. మధ్యలో కర్రీ అయితే అక్కడ అది కూడా అవుతుంది కదా, దగ్గరికి అయిపోయింది చూడండి. ఎక్కువ ఉండే కదా, కొద్దిగా అయిపోయింది. ఇది కిటికీ తెరిచిన నేను అక్కడ ముందల, ఆ గాలికి పొగలు మస్తు వస్తున్నాయి. ఇప్పుడైతే కొత్తిమీర వేసుకొని ఇక దించుకుంటున్నా. మొత్తం కలిపేసుకొని ఇక స్టవ్ అయితే బంద్ చేసిన. ఇంకా ఇప్పుడు ఈ లోపల కాకరకాయ ముక్కలు కూడా ఫ్రై అయినాయి. ఇప్పుడైతే కారం వేసుకుంటున్నా.
ఉప్పు, సాల్ట్ ఒక 2 స్పూన్స్ వేసిన. ఆల్రెడీ మనం పిండుకున్నాం కదా, అందులో ఆల్రెడీ సాల్ట్ ఉంటుంది ఇంకా ముక్కలల్లో. కొద్ది కొద్దిగా 2 టైప్స్ అయితే వేసిన, 2 టైమ్స్ మొత్తం మిక్స్ చేసుకోవాలి. కొద్దిసేపు మూత పెట్టేసి మగ్గబెట్టుకుందాం. ఇంకా తర్వాత మగ్గిన తర్వాత తీసి టమాటా వేసుకుందాం. సగం ఉడికిన తర్వాత టమాటా కూడా మంచిగా ముక్క మెత్తబడాలి ఫ్రెండ్స్. తర్వాత ఒక బెల్లం ముక్క అయితే వేసిన, చిన్నది బెల్లం వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇంత ముక్క అయితే వేసిన నేను. ఇప్పుడైతే ఆ కర్రీ అక్కడ అవుతుంది. ఇప్పుడు చాయ్ పెడుతున్నా. 2 స్పూన్స్ టీ పౌడర్. తర్వాత ఊకి చెంచాతో వేస్తే లేట్ అవుతుంది అనేసి ఇప్పుడైతే ఇట్లా వేసేస్తున్నా ఫ్రెండ్స్. కర్రీ కూడా దగ్గరకు వచ్చేసింది. ఇంకా ఇప్పుడైతే చింతపులుసు పోసుకుందాం. ఇవి 2 అయ్యేటి లోపల నేను ఇక్కడ అంట్లు ఉన్నాయి కదా, ఇగో బాసనలు ఇన్ని కనబడ్డాయి, ఇవి తోమాలి. ఇప్పుడే తోముతున్నా. ఇంకో ఇది కూడా దగ్గరకు వచ్చింది. ఇప్పుడు చింతపండు రసం పోసుకుంటున్నా. మసాలా ఏమి వేస్తలేను. ఎప్పుడు మసాలా వేస్తుంటే అప్పుడప్పుడు ఒక్కొక్కసారి ఒకలాగా చేస్తా, ఒకటే టైపు అన్నిసార్లు చెయ్యను. ఊకే మసాలాలు అంటే ఈ మధ్య 2-3 సార్లు అన్నిట్లో మసాలా వేసినాం కదా, ఇంకా మసాలా ఫుడ్స్ ఎక్కువ తినొద్దని ఇప్పుడు ప్లెయిన్గానే చేస్తున్నా. చింతపండు రసం పోసి ఇంకా కొన్ని వాటర్ వేసిన ఫ్రెండ్స్. మొత్తం మంచి ఇంకా దగ్గరికి అయ్యేంత వరకు ఉంచుకోవాలి. ఇప్పుడు అంట్లు తోముతున్నా చూడండి. టైం సేవ్ చేసుకోవడం ఫ్రెండ్స్ ఇది. అక్కడ అయ్యేంత వరకు ఈ పని చేస్తున్నా. ఇంకా టిఫిన్లు రెడీ చేయాలి. బయట ఉడవలేను ఇంక ఈరోజు. కొంచెం 2-3 రోజుల నుంచి హెల్త్ బాగాలేదు. స్లోగానే చేస్తున్నా, తొందరగా లేస్తున్నా. ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్తారని. కానీ ఇక ఫస్ట్ వంట కావాలి పిల్లలు స్కూల్కి వెళ్ళినప్పుడు. మళ్ళీ తర్వాత పడతాయి. ఇవైతే ఇప్పుడు ఇవి తోమేస్తా. ఒకరొకరికి ఒక్కొక్కసారి టిఫిన్ కట్టాలి. ఒకరొకరికి ఒక్కొక్కసారి చపాతీ చేసి ఇచ్చిన ఫ్రెండ్స్ ఈరోజు అయితే. ఎవరు ఎట్లా పోతే వాళ్ళకి అట్లా రెడీ చేసి ఇచ్చిన లంచ్ బాక్సెస్ అండ్ తిననీకి టిఫిన్. ఇక కూర కూడా అయిపోయింది. సామాన్ దోమెట్ లోపల కొత్తిమీర వేసి పక్కన పెట్టుకుని ఇప్పుడు చపాతీ చేస్తున్నాం మా పాపకి. ఆమె మార్నింగ్ 6 వరకు వంట కావాలి ఫ్రెండ్స్ ఆమె పోయినప్పుడు. ఇప్పుడైతే తింటుంది అనేసి చపాతీ అయితే చేస్తున్నా. పాప పోయిన తర్వాత కింద పైన అంతా క్లీన్ చేసిన తర్వాత మళ్ళీ బాబు అయితే పూజ చేసిండు. ఇంట్లో కూడా నేనే మొత్తం క్లీన్ చేసిన. ఇంకా బాబు పూజ చేసిండు. ఆయనకు కూడా లంచ్ బాక్స్ రెడీ. మళ్ళీ చపాతీ చేసి ఇచ్చిన ఆయనకి. మళ్ళీ అంట్లు పడ్డాయి. మళ్ళీ మా వారికి ఒకసారి చపాతీలు చేసి ఇచ్చిన. పిల్లలకి ఇప్పుడైతే నేనైతే హాట్ వాటర్ పెడుతున్నా. మొత్తం కొంచెం చలి ఎక్కువైంది కదా, గొంతులు పట్టేస్తున్నాయని. ఇంకా మళ్ళీ సర్ది అవుతుంది అనేసి హాట్ వాటరే పెడుతున్నా. ఇంకా ఇద్దరికి హాట్ వాటర్ బాటిళ్ళల్లో పోసి పంపిస్తున్నా ఈ మధ్య. ఇప్పుడైతే చపాతీలు చేస్తున్నా. ఇంకా బాబుకు ఒకసారి, పాపకు ఒకసారి, మా ఆయనకు ఒకసారి, అట్లా 3 టైమ్స్ చేసిన. వాళ్ళకి ఎంత అవసరమో అంత చేసిస్తాను నేను. మళ్ళీ వేరే పని ఉంటుంది ఆ లోపల, ఇంకా ఆ పని చేస్తాను అన్నమాట. ఇప్పుడైతే చపాతీ
వేయించుకుంటున్నా. ఇప్పుడేం ఆయిల్ వేస్తలేను, మామూలుగానే వేయించుకుంటున్నా. అట్లాగా 2, 3 చేసిన. ఇప్పుడైతే నాకైతే చపాతీలైనా, జొన్న రొట్టె అయినా వేడిగా ఉంటేనే తినాలనిపిస్తది. ఇంకా ఇప్పుడైతే అందరు వెళ్ళిపోయారు. 10:00 అట్లా ఇట్లా ముగ్గు ట్రై చేసిన. వేసిన, నా ఓన్‌గా వేసిన ఇది. ఎలా ఉందో చెప్పండి ఫ్రెండ్స్. ఎంఎస్ కన్నా కుకింగ్ అండ్ వ్లాగ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. రోజు ఒక ముక్క అయితే ట్రై చేస్తున్నా నేను. ఇదైతే సాయంత్రం 4:00 అట్లా సున్నుండలు చేసిన. దానికోసం ప్యాన్ పెట్టుకొని 2 కప్స్ అయితే మినపప్పు వేసుకుంటున్నా. మినపప్పు పెద్ద మంట మీద అస్సలు వేయించుకోవద్దు, చిన్న మంట మీద స్లోగా వేయించుకోవాలి. మాడిపోయిందనుకో టేస్ట్ పోతుంది. మస్తు చిన్న మంట మీద స్లోగా, ఎంత టైం పట్టినా సరే కానీ మెల్లగా వేయించుకోవాలి. నేనైతే 2 కప్స్ వేసుకున్నా. మస్తు టేస్ట్ అయినాయి ఇందాకనే. అసలు మా బాబు ఎప్పుడు తినడు, కానీ ఇప్పుడైతే మస్తు టేస్ట్ అయినాయి. నేను ఎప్పుడు తినను కానీ బాగున్నాయి బాగున్నాయి అని చెప్పిండు ఇందాక. మంచి ఇట్లా స్లోగా వేయించుకుంటున్నా. కొంచెం కలర్ చేంజ్ అయినాయి చూడండి. ఇగో ఇప్పుడు మొత్తం కలర్ చేంజ్ అయిపోయినాయి. ఇప్పుడైతే మిక్సీ పట్టుకుందాం చల్లారిన తర్వాత. చల్లారిపోయినాయి, ఇప్పుడైతే మిక్సీ పట్టుకుంటున్నా. ఇంకా పౌడర్ రెడీ అయింది. ఎక్కువ మెత్తగా పౌడర్ లాగా పట్టుకోవద్దు, కొంచెం రవ్వ రవ్వ ఉండాలి, అప్పుడే బాగుంటుంది. 2 కప్స్కి ఇంత బెల్లం తీసుకున్నా నేను. ఇది కూడా సన్నంగా తురుముకున్నా. తురిమిన తర్వాత కూడా మళ్ళీ మిక్సీ పట్టుకుంటున్నా, కొంచెం అట్లా మిక్సీ కావాలి కదా. ఇంకా ఇది కలుపుకొని గీ కూడా నేను ఇంట్లో తయారు చేసింది వేసుకుంటున్నా. నేనే తయారు చేస్తా గీ కూడా ఇంట్లో. ఈ మొత్తం 2 మిక్స్ అయ్యేటట్టు కలుపుకొని బాగా మొత్తం కలిసేటట్టుగా మొత్తం కలుపుకోవాలి. ఇప్పుడు గీ అయితే వేసుకుందాం. చూసుకొని వేసుకోవాలి నెయ్యి మాత్రము. ఇంకా మస్తు వేరే పనులు అవి ఇవి చేసిన. కొంచెం ఈరోజు అయితే మధ్యాహ్నం కళ్ళు మండినట్టు అట్లా ఉండే, కొద్దిసేపు అయితే పడుకున్నా. మ్యాక్సిమం పడుకోను అసలు, కానీ 10 మినిట్స్ అది కూడా ఇంకా ఎక్కువ పడుకోను. రెడీ అయిపోయినాయి చూడండి. మెత్తగా రావాలి మంచిగా. ఇక్కడ రెడీ చేస్తున్నా చూడండి. ఇగో ఎంత మంచిగా వచ్చిందో. టేస్ట్ అయితే సూపర్ వచ్చినాయి. నేను ఇంట్లో తయారు చేసిన, నెయ్యి వేసిన కదా, సూపర్ టేస్ట్ వచ్చినాయి అసలు. మస్తు టేస్ట్ బాగున్నాయి. మీరు కూడా ట్రై చేయండి. బాయ్ ఫ్రెండ్స్. ఇంకా అన్నీ రెడీ అయిపోయినాయి. బాయ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్ ఫ్రెండ్స్.